ఈరోజు మేము హాంకాంగ్ వెళ్తున్నాం. నాకు ఎప్పటి నుంచో హాంకాంగ్ చూడాలని కోరిక. మా ట్రిప్లో ఇంకా ఒక రోజు ఉంది అండ్ ట్రావెల్ చేయడానికి కూడా నాకు పర్మిషన్ ఇచ్చారు. సో హాస్పిటల్లో ఉన్నప్పుడే హాంకాంగ్ ఎంట్రీ పర్మిట్ తీసుకున్నాను. ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్కి 14 days ఫ్రీ టూరిస్ట్ వీసా ఇస్తారు. మీకు యూకే పాస్పోర్ట్ ఉంటే మీరు పర్మిట్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఇమిగ్రేషన్లోనే మీకు ఫ్రీ ఎంట్రీ ఇస్తారు. ఇప్పుడు చైనా హాంకాంగ్ కన్నా చాలా రెట్లు డెవలప్ అయ్యి ఉండొచ్చు. బట్ హాంకాంగ్లో ఏదో ఒక తెలియని బ్యూటీ, మేబీ నాస్టాలజీ అయ్యి ఉండొచ్చు. చిన్నప్పుడు మనకి ఏదైనా నచ్చితే పెద్ద అయిన తర్వాత కూడా ఆ ఇష్టం అలానే ఉంటుంది. మీ లైఫ్లో కూడా మీరు చూసుకోండి, మ్యాక్సిమం మీ బెస్ట్ ఫ్రెండ్స్ అందరూ మీ స్కూల్ మేట్స్ అయి ఉంటారు. ఈ 6 రోజులు సంధ్య నాతో పాటు నలిగిపోయింది. సో తనకి ఒక స్మాల్ ట్రీట్ ప్లాన్ చేశాను. సముద్రానికి దగ్గరగా కోస్టల్ ఏరియాలో పుట్టిన వాళ్ళకి సముద్రం మీద మమకారం జీవితాంతం ఉంటుంది. మీరు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళండి, సముద్రాన్ని చూస్తే ఏదో ఒక తెలియని అభిమానం ఉంటుంది. అందుకే మా హోటల్ కూడా ఓషన్ వ్యూ కనిపించేలా తీసుకున్నాం. ఇక్కడ ఒక రోజు మంచి ఫ్యామిలీ టైం గడుపుతాం. హోటల్లో చెక్ ఇన్ చేసి కిందకి వెళ్ళి డిన్నర్ చేసాం. ఇక్కడ బఫేలో మ్యాక్సిమం బీఫ్ అండ్ పోర్క్ డిషెసే ఉన్నాయి. అండ్ మేము బఫేస్ మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాం, ఆల్దో బఫే తినడం చీపర్ అయినా. మేమిద్దరం మా ఫేవరెట్ నసిగోరంగ్ ఆర్డర్ చేసుకుని డిన్నర్ ఫినిష్ చేసాం. రాత్రికి మంచి ఓషన్ వ్యూ ఎంజాయ్ చేస్తూ రెస్ట్ తీసుకున్నాం.